అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. మహిళపై లైంగిక వేధింపులు, టీడీపీ ఎమ్మెల్యేను సస్పెండ్. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోను పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోను చూస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. టీడీపీ కూటమి ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో అప్పటి నుండి వైఎస్ఆర్సీపీ నాయకులకు సంబంధించిన ఎన్నో అరాచకాలు బయటపడ్డాయి. అందులో భాగంగా కొంతమంది రాజకీయ నాయకులకు అక్రమ సంబంధాలు పట్టుబడ్డాయి. అలాగే కొంతమంది న్యూడ్ వీడియోస్ కూడా బయటపడుతున్నాయి. అలా సజ్జల విజయసాయిరెడ్డి, గోరంట్ల మధుసూదన్, దువ్వాడ శ్రీనివాస్ లాంటి ఎంతోమంది వైఎస్ఆర్సీపీ రాజకీయ నాయకులకు అక్రమ సంబంధాలు బయటపడ్డాయి. అయితే చాలా రోజులుగా వైఎస్ఆర్సీపీ రాజకీయ నాయకుల అఫైర్స్ ఏపీ రాజకీయాల్లో దుమారం సృష్టిస్తున్న వేళ తాజాగా టీడీపీ ఎమ్మెల్యేకి సంబంధించిన న్యూడ్ వీడియో మీడియాలో కలకలం రేపుతుంది. టీడీపీ మహిళా నేతతో ఆయన చేస్తున్న సెక్స్ వీడియోని ఆ మహిళ మీడియాకి అందించింది. దాంతో ఆ టీడీపీ ఎమ్మెల్యే భాగోతం కాస్త బయటపడింది. ఇక విషయంలోకి వెళ్తే సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం సత్యవేడికి సంబంధించిన టీడీపీ మహిళా నేతని గత కొద్ది రోజులుగా భయభ్రాంతులకు గురి చేస్తూ వారి ఫ్యామిలీని చంపేస్తామని బెదిరించి లైంగికంగా వాడుకుంటున్నాడట. అయితే ఈ విషయంలో ఆ మహిళ భర్త కలగజేసుకొని ఎమ్మెల్యే ఎందుకు నీకు పదే పదే వీడియో కాల్ చేస్తున్నాడు, ఆడియో కాల్ చేస్తున్నాడని అడగగా నన్ను ఆయన చాలా రోజుల నుంచి బెదిరిస్తున్నాడు అని చెప్పిందట. పార్టీలో ఉన్నాడు కాబట్టి లొంగిపోక తప్పదు అని హోటల్ రూమ్లో కోనేటి ఆదిమూలం దగ్గర ఆ మహిళ లొంగిపోయిందట. అంతేకాదు ఈయన భాగవతం మొత్తం బయట పెట్టాలి అని వాళ్ళిద్దరూ సెక్స్ చేసే సమయంలో వీడియోని ఫ్రంట్ కెమెరాతో చిత్రించి ఆ వీడియోని మంగళగిరి ఆఫీస్లో అప్పచెప్పిందట. కానీ లోకేష్ నుండి, చంద్రబాబు నుండి ఎలాంటి రెస్పాన్స్ రాకపోవడంతో మీడియాకి ఈ వీడియోని అందించింది. ఇక మీడియాతో ఆ బాధిత మహిళ మాట్లాడుతూ సత్యవేడులో చాలామంది కోనేటి ఆదిమూలం వల్ల ఇబ్బందులకు గురవుతున్నారు. ఆయన చాలాసార్లు నాకు ఫోన్ చేసి తెల్లగా ఉన్న ఎవరైనా అమ్మాయిలు ఉంటే నాకు చెప్పు, నాకు ఫోన్ చేసి వాళ్ళ అడ్రస్ ఇవ్వు అని నన్ను టార్చర్ పెట్టేవాడు. అంతేకాదు ప్రతిసారి వీడియో కాల్, ఆడియో కాల్ చేసేవారు. నేను ప్రతిసారి రిజెక్ట్ చేసినా కూడా నేను లిఫ్ట్ చేసే వరకు ఆయన అలా చేస్తూనే ఉండేవారు. ఇక వీడియో కాల్ చేస్తే మాత్రం నా బట్టలన్నీ విప్పేసి చూపించమనేవాడు. ఇక ఆయన టార్చర్ భరించలేక ఎలా అయినా సరే ఈ విషయం బయట పెట్టాలని నేను ఆ వీడియో చిత్రీకరించాను. నాలా ఇంకో అమ్మాయి బలి కాకూడదు అనే ఉద్దేశంతోనే నా బతుకు ఏమైపోయినా పర్వాలేదు అని మీడియాకి ఈ విషయం చెప్పాను. నేను కేవలం ప్రాణభయంతోనే లొంగిపోవలసి వచ్చింది. సైకోలాగా నాకు ఫోన్ చేసి పదే పదే టార్చర్ చేసేవాడు. నేను చంద్రబాబుని, టీడీపీ పార్టీని కించపరచడం కోసం ఇలా చేయడం లేదు. కేవలం నాలా ఇంకొకరు బలి కాకూడదని, నాకు న్యాయం కావాలి అని ఈ వీడియో చిత్రీకరించాను. ఆదిమూలం నుండి నాకు ప్రాణహాని ఉంది అంటూ బాధిత మహిళ మీడియాతో చెప్పింది. అంతేకాదు ఎంతోమంది మహిళలు ఆయనకు కామానికి బలైపోతున్నారని, దీనిపై యాక్షన్ తీసుకోవాలని, వెంటనే చంద్రబాబు నాయుడు టీడీపీ పార్టీ నుండి ఆయన్ని సస్పెండ్ చేయాలని, ఒకవేళ సస్పెండ్ చేయకపోతే నేను, నా ఫ్యామిలీ ఆత్మహత్య చేసుకుంటామంటూ బాధిత మహిళ మీడియాతో చెప్పింది. ఇక ప్రస్తుతం కోనేటి ఆదిమూలం మహిళలతో చేసిన సెక్స్ వీడియో మీడియాలోని దుమారం సృష్టిస్తుంది. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు ముందుగా పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.